హలో విజ్ఞాన్ గారు. హలో అండి. సో బోళ్ళ శంకర్కి సంబంధించి రోజుకో వార్తలు మనం చూస్తూ ఉన్నాం. సో ఒక టైంలో అసలు కీర్తి సురేష్ ఉందా, కీర్తి సురేష్ని తప్పించారని కూడా చిన్న టాక్ నడిచింది. అయితే ఇప్పుడు రీసెంట్గా బోళా శంకర్ నుంచి తమన్నా అవుట్ అనే వార్తలు వస్తున్నాయి. నిజమేనా? ఎందుకు నిజమేనా అంటే అంటిల్ అండ్ అన్లెస్ యూనిట్ వాళ్ళకి క్లారిటీ ఇవ్వలేదు, కానీ తమన్నా సైడ్ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రం కొంచెం అని కూడా అనట్లా, కాదని మాత్రం డిక్లేర్ చేయట్లా, అవునట్టుగా కొంచెం హింట్స్ ఇస్తున్నారు. రీజన్ కూడా ఉంది వీళ్ళకి. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమో హీరోయిన్ ఓరియంటెడ్ కావాలి. ఇంతకుముందు త్రిషన్ కూడా చిరంజీవి గారి సినిమా అంటే ఓపెన్గానే నో చెప్పేసింది. అవునా? రీజన్ ఏంటంటే ఇప్పుడు చిరంజీవి ఏంటి కథ ఏంటి అని తెలుసుకుంటే అన్నా చెల్లెళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుట్టింటికి రా చెల్లి అనే ఒక మూవీ ఉంది. దాంట్లో కూడా హీరోకి హీరోయిన్ ఎంతమంది ఉన్నా లేకున్నా కూడా మొత్తం ఆ శివబాలాజీ వాళ్ళ వైఫ్ ఆ అమ్మాయి మీదే కథంతా నడిచింది. అండ్ అంతకుముందు కూడా మీరా జాస్మిన్ కూడా ఒక చెల్లి పాత్రలో నటించింది. దాంట్లో కూడా హీరోయిన్కి పెద్దగా ఇంకా గుర్తింపు ఏం లేదు. సో అంటే కథ ప్రకారంగా అవి వెళ్తాయిలే ఏదేమైనప్పటికీ. వీళ్ళు ఏంటంటే నాకంటూ ఏదైనా గుర్తింపు ఉంటే బాగుండు కదా ఈ కథలో అని అలా ఫీల్ అవుతారు. ఆ స్టోరీ గురించి తెలిసిన తర్వాత మళ్ళీ మ్యాక్సిమం ఇంకా షూటింగ్కే తక్కువ డేట్స్, మళ్ళీ అందులో కూడా ట్రిమ్ అనేసరికి వీళ్ళకి ఎందుకు అసహనం వస్తుంది, నేను చేయను అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇలాగే బాహుబలి టైంలో కూడా పాప అమ్మాయి అన్ని మనం చూసాం కూడా, లాస్ట్లో తప్ప ఆమె కనబడలే. 2లో 1లో ఉన్నంత ఇది 2లో లేదా ఆమెకి. అండ్ ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తమన్నా సైడ్ గురించి మాట్లాడుకుంటే ఈ అమ్మాయికి కూడా కొంచెం ఉంది. అంటే లైక్ మన మాస్టర్ షెఫ్కి పిలిచారు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి, మధ్యలోనే ఇబ్బంది పెట్టేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అనసూయ కంటిన్యూ చేసింది. సో తనకు కూడా ఇంతే, అమ్మాయి కూడా మాట విందు అట్లని చెప్పేసి వీళ్ళు కూడా వాళ్ళకి సెట్ అవ్వలేదు. ఇక ఈ రకంగా మేబీ ఒకవేళ తప్పుకొనున్నా ఆశ్చర్యం లేదు. ఇక మీదట తను మొన్న బాయ్ ఫ్రెండ్తో తిరుగుతుంది అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ అబ్బాయితో ఏంటంటే ఫైర్ అయిపోయింది తమన్నా. ఎందుకు మేమిద్దరం కలిసి ఏదో నటించినంత మాత్రాన మాకు ఇలా పెట్టారు, మీరు లింకులు పెట్టకండి, మాకు వీళ్ళు ప్రతి శుక్రవారం పెళ్ళిళ్ళు చేస్తారు, ఏంటో ఈ కర్మ అన్నట్టుగా బాధపడింది. సరే ఏదేమైనా అది కూడా జెన్యున్ ప్రాబ్లమే. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక తమన్నా తప్పు 50% ఉంది, 50% లేదు, అటు కూడా ఉంది. రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు కదా. సో అటు స్క్రిప్ట్ వైజ్గా కూడా వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకపోయేసరికి కొంచెం ఈ అమ్మాయి తప్పుకోవాలని అది అనుకుంది. ఎవరైనా అంతే కదా. అంటే గ్లామర్ డాల్గా వచ్చినప్పుడు కొత్తల్లో అంటే పెద్ద హీరో పక్కన చేస్తే మాకు 10 అవకాశాలు వస్తాయని చూస్తారు. ఇప్పుడు వాళ్ళు సెల్ఫ్గా లేడీ ఓరియంటెడ్ సినిమాలు, లేడీ ఓరియంటెడ్ వెబ్ సిరీస్లు చేసి కూడా నిలబడే సత్తా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు. సో ఆ రకంగా చూసుకుంటే మొన్న రీసెంట్గా తమన్నాయి కూడా కొన్ని వెబ్ సిరీస్లో బాగానే హిట్ అయ్యాయి. సో ఆ రకంగా చెప్పుకుంటే అమ్మాయి ఎందుకులే కొంచెం యాక్చువల్గా హీరోయిన్స్ కూడా తమ పందాలను మార్చుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెయ్యాలి, మేము కూడా ఏదో హీరో పక్కన అలా వచ్చి రెండు పాటలు పాడేసి లేకపోతే 2 స్టెప్లు వేసేసి వెళ్ళిపోయేలా కాకుండా మాకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి కథలో, మాకు కూడా ఇంపార్టెన్స్ ఉండాలని ఖచ్చితంగా చూస్తున్నారు ఇప్పుడు. సో దానివల్ల పబ్లిక్గానే నో చెప్పేస్తున్న సందర్భాలు కూడా ఉంటాయి. మంచిదే అంటారా మీరు? అదే ఆ రకంగా చూస్తే బెస్ట్. అంటే వీళ్ళకి కూడా హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వస్తే వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ కాలం ఉండదు కదా కెరీర్. ఎంత కాదనుకున్న 5 ఏళ్ళే మహా అయితే. అవునా కదా, మనం కళ్ళను బట్టి చూస్తూనే ఉన్నాం. 5 ఏళ్ళ తర్వాత కొంచెం లేడీ ఓరియంటెడ్లు అవుతారు. ఆ తర్వాత వదినలు, అక్కలు, ఇంకా 2 స్టెప్పులు ముందుకేసి తల్లులు కూడా అయిపోతారు. ఇక ఆ కోణంలోకి వచ్చిన కాపాడుకుంటున్న ఫిజిక్ని బట్టి, అంటే ఫిజిక్ ఉన్నా లేకున్నా సరే. ఇప్పుడు లయ బాల మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో చూసావా, లయ ఇప్పుడు కూడా హీరోయిన్ లాగే ఉంది. కానీ ఆ అమ్మాయిని హీరోయిన్గా యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. ఇది ప్రాబ్లం వీళ్ళకి, అంతే. సరే ఎనీవే, ఈ అమ్మాయి కెరీర్లో మాత్రం తను తీసుకున్న డెసిషన్లు కొంచెం ఈమెకి నష్టమే. అంటే కథ ఒప్పుకునేటప్పుడే ముందే కొంచెం ఇంపార్టెన్స్ ఉంటేనే పిలవండి, లేకపోతే పిలవకండి అంటే వాళ్ళు కూడా పిలవరు కదా. వచ్చి జాయిన్ అయిన తర్వాత నువ్వు అది కత్తిరించావు ఇది కత్తిరించావు అని అలిగి వెళ్ళిపోతే ఇంకొకసారి అసలు ఎవరూ పిలవరు. అది వేరు. మళ్ళీ ఆల్రెడీ తిరస్కరిస్తేనే ఇండస్ట్రీలో కొంచెం ఉంది. పైగా చిరంజీవి సినిమాని తిరస్కరించింది అని చెప్పి త్రిషన్ కూడా దగ్గర రాని వాళ్ళ తెలుగు వాళ్ళు ఎవరు. తమిళ వాళ్ళకి ఆల్రెడీ బాగా ఇది కాబట్టి వాళ్ళు అక్కడ సినిమాలు చేసి ఇక్కడ రిలీజ్ చేసుకుంటుంది. ఆ డబ్బింగ్ వెర్షన్లు కూడా అక్కడ హిట్ అయినంత ఇక్కడ అవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళు
ప్రమోషన్లు కూడా చేయట్లా, తీయట్లా. అంటే ఒకసారి కొంచెం కోపంగా ఉన్నారు అంటే పక్కన పెట్టేయండి అంటారు. పైగా చిరంజీవి గారి సినిమా. అండ్ అలాగే ఇప్పుడు తమన్నా విషయానికి వచ్చింది. ఆల్రెడీ రాజమౌళి విషయంలోనే తమన్నాతో కొంచెం ఉంది అప్పట్లోనే, బాహుబలి 2లోనే. అప్పుడే వీళ్ళు కొంచెం ఈ అమ్మాయి మీద అంటే ప్రమోషన్స్కి రాలేదు, ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి ఒక వదంతులు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ మెగాస్టార్ పిలిచాడు అంటే కొంచెం మంచి విషయమే, అది చేయవచ్చు. బట్ తను మళ్ళీ అదే పందాలో వెళ్తుంది. కాకపోతే వీళ్ళ మీద ఏంటంటే మాస్టర్ షెఫ్ వాళ్ళు మాత్రం అప్పట్లో బాగానే ఇచ్చేశారు ఈ అమ్మాయి పైన. అసలు దీన్ని తీసుకోకండి, ఆమెకు పొగరు, స్టార్టింగ్ ఒప్పుకుంటుంది, తర్వాత ఇబ్బంది పెడుతుంది, ఆమెకు నచ్చినట్టే ఉండాలనుకుంటుంది, కాస్ట్యూమ్స్ విషయంలో వేలు పెడుతుంది, మేకప్ విషయంలో వేలు పెడుతుంది, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. సరే అంటే ఇక వాళ్ళ గొడవలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎన్నైనా చెప్పుకోవచ్చు. తన ఫిజిక్కి తను వేసుకున్న డ్రెస్ తనకు సూట్ అవ్వాలి కదా. సో తనలో చెప్తే తప్పేంటి. అండ్ మేకప్ కూడా ఇన్ని ఇయర్స్ నుంచి మేకప్ వేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా మేకప్ మీద ఒక అవగాహన ఉంటుంది. ఇలాంటి మేకప్ అయితే నాకు సూట్ అవుతుంది, నేను బాగా కనిపిస్తానేమో, ఎవరైనా అంతే కదా. సో ఎందుకు అడగకూడదు? అది దానికి ఇంకొకటి ఉంది. ఎందుకంటే ప్రేమంట అనే ఒక సినిమాలో ఆమె పాత డీగ్లామర్ రోల్ చేయాలి. కాస్ట్యూమ్స్ ఇచ్చారు, అంత ఇచ్చారు, పాతకాలంలో కనపడాలి. రంగస్థలంలో సమంత ఒప్పుకుంది కొంచెం డార్క్ మేకప్కి. ఇటు మన శ్రీవల్లి కూడా ఒప్పుకుంది పుష్పల కొంచెం డార్క్ మేకప్కి. తమన్నా బాగా ఓవర్ బ్రైట్ ఉంటుంది, అవును, చాలా తెల్లగా ఉంటుంది. ఆ అమ్మాయిని కొంచెం పాతకాలంలో కొంచెం డల్ అంటే అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టి మ్యాక్సిమం బ్రైట్గానే కనబడడానికి ట్రై చేసింది. అంటే ఎక్కువ డల్ చేయించాల. వాళ్ళు ఏమన్నారంటే మరీ నల్లగా ఒకలాగా, ఇది అమలాపాల్ని ఎగ్జాంపుల్గా చూపించారు వాళ్ళు అప్పుడు. ఫస్ట్ ఆవారా మూవీ టైంలో అమలాపాల్, ఆవారానో ఏదో మూవీ టైంలో అమలాపాల్ ఒకలాగా ఉంటుంది స్టార్టింగ్ గెటప్. సో ఆమెను ఎగ్జాంపుల్గా చూపించి ఇట్లా ఉంటే బాగుంటుందండి, మాకు ఇలా కావాలి, మీరు కొంచెం ఏదో రకంగా చేయండి అని చెప్పేసి చెప్తే ఈ అమ్మాయి ఒప్పుకోలే. మరీ డీగ్లామర్ రోల్ అంటే కూడా వీళ్ళు కూడా ఎందుకు చేయట్లా. అంటే నటి అంటే అన్నీ చెయ్యాలి, అందరూ చేస్తారు. ఒక సినిమా ఏదో ఉంటుంది తమన్నా గారిది, అందులో ఆమె అట్లానే ఉంటారు కొంచెం. హ్యాపీ డేస్ కాదు, అది లైక్ డబ్బింగ్ సినిమా కింద వచ్చింది, కళాశాల ఏదో సినిమా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను నీకు అదే అమలాపాల్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అదే కమలా, అదే కళాశాల కళాశాలలో తమన్నా మనం అస్సలు బాగుంది అమ్మాయి. అవునవును. అంటే అట్లా కొత్తలో కెరీర్ కొత్తలో మాత్రం దేనికైనా ఓకే. ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత అది వద్దు ఇది వద్దు అనేసరికి వీళ్ళకి ఏంటంటే మరి నిన్ను పెట్టుకుంది ఎందుకమ్మా, మాకు నీ స్టార్డమ్ కావాలి, కాకపోతే నీ మొహం ఇలాగే కావాలి, అంతే కదా. కొత్త అమ్మాయిని అలా పెడితే వాళ్ళు ఆదరించరు, ఆ వెయిటేజ్ వేరు మూవీకి. సో ఆ రకంగా వాళ్ళ తీరుతెన్నులు వాళ్ళకు ఉంటాయి. ఈ అమ్మాయిలకేమో నేను అందంగా కనబడాలి అని చెప్పి. దీని మీదే ఆ మధ్య మొన్న విమర్శ కూడా వచ్చింది, ఏది మాలవిక మోహన్ నయనతార గొడవలో. వీళ్ళు హాస్పిటల్లో లేసి వచ్చినా సరే నున్నగా ఉంటారు, జుట్టు చెదిరిపోరు, స్ట్రైట్గా ఉంటాయి అని చెప్పేసి. సో ఈ రకం. సో ఏది ఏమైనా హీరోయిన్స్కి ఒక రకంగా చెప్పాలంటే కథలో ఇంపార్టెన్స్ తగ్గుతుందని అనుకోవాలి కూడా. అట్ ది సేమ్ టైం హీరోయిన్స్ కూడా కొంచెం మొండి పట్టుదలగానే ఉన్నారని కూడా అనుకోవచ్చు. సో అది మరి వాళ్ళ కెరీర్కి ఎంతవరకు ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది? కెరీర్కి ఎంతవరకు ప్లస్ అవుతుంది అంటే ఇక వాళ్ళు అదే పనిగా నాకు ఇదే కావాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిత్య మీనన్, సాయి పల్లవి లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇంకెవరు, నివేత థామస్ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి చెల్లుతుంది, బట్ వీళ్ళకి ఎందుకో చెల్లట్లా. రైట్. థ్యాంక్ యూ సో మచ్.